హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జస్ట్ మాదిటి అండ్ మీరు చూస్తున్నారు మిస్టర్ జేటెక్. ఇవాళ వచ్చేసి మనమైతే స్మార్ట్ ఫోన్స్ మొత్తానికి గడగడ పుట్టించిన ఒక కొత్త ఫోన్ అనమాట. అంటే లాంచ్ అయ్యి కొన్ని ఫ్యూ డేస్ అవుతుంది అనుకోండి. కాకపోతే దీని కంప్లీట్ రివ్యూ అయితే నేను చేద్దాం అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. దీని అన్బాక్సింగ్ అయితే నేను చేయలేకపోయాను, ఎందుకంటే నాకు ఆ ఫోన్ అప్పుడైతే నాకు అంటే అనుకూలంగా ఆ టైంకి మా ఫ్రెండ్స్ ఎవరు కొనకపోవడం, కొన్న ఫ్రెండ్ నాతో కమ్యూనికేషన్లో లేకపోవడం, అలా అలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఏమైంది, నాకు ఫోన్ తర్వాత నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇది ఇట్లా ఉంది ఫోన్ రివ్యూ చేసుకోరా అని చెప్తే నేను అడిగాను అనమాట. ఫైనలీ ఐ గాట్ ద ఫోన్ OnePlus 8 Pro. అండ్ ఇది వచ్చేసి 8 GB ర్యామ్ ఇంకా 128 GB స్టోరేజ్ అనమాట. అండ్ నాకు వచ్చేసి ఈ ఫోన్ అయితే మా ఫ్రెండ్కి వచ్చేసి ఈ ఫోన్ అయితే మాత్రం సుమారుగా 53,999 రూపాయలు అట్లా పడింది. అప్రాక్సిమేట్లీ 54,000 అట్లా వచ్చింది ఈ ఫోన్ అయితే మాత్రం. అండ్ దీని యొక్క స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా దీంతో మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనమాట. నేను అతనితో కూర్చొని నాకున్న డౌట్స్ అన్నీ అడిగాను. తను కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ ప్రాబ్లమ్స్ అయితే తను ఫేస్ చేశాడో అవన్నీ నాకైతే చెప్పాడు. డీటెయిల్గా దీనిలో ఉన్న ప్లస్ ఇంకా మైనస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈ ఫోన్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ ఫోన్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ చూసుకుంటే, ఈ ఫోన్లో ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ప్లే అనమాట. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది, ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండే అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ వచ్చేసి OnePlus 8లో ఉంది. అండ్ ఆ ఫోన్లో వచ్చేసి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అండ్ దీంట్లో వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. మీరైతే చూడొచ్చు ఎంత స్పీడ్గానే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే మాత్రం ఫేస్ అన్లాక్ కూడా సూపర్ స్పీడ్ అయితే ఉంటుంది భయ్య. ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నేను ఫేస్ అన్లాక్తో కానీ ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో కానీ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం OnePlus ఫోన్స్ అన్నిటిలోకి ఇంకొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, అలర్ట్ స్లైడర్ అనమాట. రింగ్, వైబ్రేషన్ మోడ్ ఇంకా సైలెంట్ మోడ్ అనమాట. 3 స్టెప్స్ అయితే ఉంటాయి: వైబ్రేషన్ మోడ్, సైలెంట్ మోడ్, ఇంకా ఇదైతే అందరికీ తెలిసింది. ఈ సిస్టమ్ అయితే మాత్రం, ఈ అలర్ట్ స్లైడర్ అయితే చాలా మందికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసి 4 కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకైతే లెఫ్ట్ సైడ్లో అనేది పంచ్ హోల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక్కడ పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం దీంట్లో ఇంకో మాట్లాడుకోవాల్సిన ప్లస్ పాయింట్ ఏంటంటే కెమెరాస్ అనమాట. బ్యాక్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. అందులో ప్రైమరీ కెమెరా ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా రెండు వచ్చేసి 48 మెగాపిక్సెల్ అనమాట. వైడ్ యాంగిల్ కెమెరా కూడా సోనీ IMX సెన్సార్ తోటి యూస్ చేశారు. అండ్ ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకా అండ్ ప్రైమరీ కెమెరా కూడా 48 మెగాపిక్సెల్ అనమాట. 2 కెమెరాస్ అయితే 48 మెగాపిక్సెల్ తోటి వస్తున్నాయి ఇందులో బ్యాక్ కెమెరా సెటప్లో అయితే మాత్రం. అండ్ ఫ్రంట్ కెమెరా ఎప్పుడైనా మనం చూసేదే 16 మెగాపిక్సెల్. వీళ్ళు వెనకాల వైడ్ యాంగిల్లో పెట్టే 48 దాంట్లో కొంచెం సగం తీసుకొచ్చి ముందు పెట్టి 32 మెగాపిక్సెల్ కొంచెం డెవలప్ చేసినా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉండేది ఫ్రంట్ కెమెరాలో అయితే మాత్రం అని ఒక చిన్న లోటు అయితే కనిపించింది. 16 మెగాపిక్సెల్ అని ఫ్రంట్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ని కూడా తక్కువ అంచనా అయితే మనం వేయక్కర్లేదు. ద బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తుంది ఆ 16 మెగాపిక్సెల్ అయినా కూడా మనకి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే. అండ్ రీసెంట్గా అయితే OnePlus Nord అయితే రిలీజ్ చేసింది. బడ్జెట్ వేరియంట్లోనే అది ఫ్రంట్ కెమెరా డ్యూయల్ కెమెరా అయితే ఇస్తుంది. కానీ ఇది వచ్చేసి 54,000 పెట్టిన ఫ్రంట్ డ్యూయల్ కెమెరా అయితే ఇదైతే ఇవ్వట్లేదు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు కెమెరా విషయంలో అయితే. ఫ్రంట్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, అది 55,000లో. అండ్ అదే చూసుకుంటే బడ్జెట్ వేరియంట్ ఒక 30,000 ఫోన్లో కూడా వీళ్ళు OnePlus Nord రిలీజ్ చేశారు, దాంట్లో వైడ్ యాంగిల్ కెమెరా అయితే పెట్టారు. ఇది ఒక చిన్న మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మైనస్ ఏంటంటే డిస్ప్లే విషయంలో మనకి అన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, మనం ఇన్స్టాల్ చేసి యూస్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా, అన్ని అప్లికేషన్స్ అయితే ఫుల్ స్క్రీన్ అయితే సపోర్ట్ చేయవన్నమాట. అండ్ దీని డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అనమాట. ఈ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అయినా కూడా ఇది ఏంటంటే ఇంత పెద్ద స్క్రీన్ కదా, దీనికి అన్ని యాప్స్ ఫుల్ స్క్రీన్ అయితే సపోర్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం ఆఫ్ ది యాప్స్ అయితే మాత్రం ఫుల్ స్క్రీన్ సపోర్ట్ చేయట్లేదు. అందుకని కొంచెం ఇది ఒక ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్లో. తర్వాత అప్డేట్స్లో అయితే ఫిక్స్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి చూసుకునే మాత్రం మనకి రీసెంట్గా అయితే PUBG మొబైల్ అయితే OnePlusతో లింకప్ అయ్యి 90 FPS అయితే లాంచ్ చేసింది OnePlus మొబైల్స్ అన్నిట్లో. అండ్ ఈ OnePlus 8 Proలో కూడా మాత్రం మనకైతే 90 FPS అయితే వచ్చింది. అండ్ దీని యొక్క కెమెరా రివ్యూ ఇంకా గేమింగ్ రివ్యూ అయితే
ఎటువంటి లేట్ అయితే లేదు. రేపు వచ్చేసి కెమెరా రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఎల్లుండి వచ్చేసి రేపు వన్ ప్లస్ నాట్ గేమింగ్ రివ్యూ అప్లోడ్ చేస్తున్నాను కదా. ఎల్లుండి వచ్చేసి OnePlus 8 Pro కెమెరా రివ్యూ ఇంకా, అండ్ ఆ తర్వాత వచ్చేసి OnePlus 8 Pro గేమింగ్ రివ్యూ అయితే అప్లోడ్ చేద్దాం. ఫటాఫట్గా దీని సంగతి కూడా చూసేద్దాం. OnePlus 8 Pro అనేది 55,000 పెట్టొచ్చా పెట్టకూడదా అనేది అయితే మీకు ఆ 2 వీడియోస్ చూస్తే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ కలర్ చూస్తుంటే మనకు ఒక కలర్ గుర్తొస్తుంది. రెడ్మీ నోట్ 5 ఉంది కదా, రెడ్మీ నోట్ 5లో బ్లూ కలర్ ఎడిషన్ ఉంటుంది చూసారా, సేమ్ అదే టైప్ కలర్ అయితే ఉంది ఫినిష్ అయితే మాత్రం. అండ్ వీళ్ళు వచ్చేసి వెనకాల గ్లాస్ బాడీతో అయితే బిల్డ్ చేశారు. మొత్తం వచ్చేసి గ్లాస్ బాడీతో అయితే బిల్డ్ చేసింది ఫోన్ అయితే. అండ్ ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి కానీ అంతగా అయితే కంటి చూపి కనపడట్లేదు. అంటే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి కానీ అంతగా డిస్ప్లే అయితే అవ్వట్లేదు. ఆ ఫింగర్ ప్రింట్స్ అయితే మాత్రం గ్లాస్ పాలిష్ డిస్ప్లే అయితే ఉంది, స్మూత్గా ఉంది డిస్ప్లే అయితే మాత్రం. అండ్ ఫోన్ కూడా చూసుకోవచ్చు ఎంత స్లిమ్గా ఉందనేది. అండ్ ఇంకొకటి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చేసి మనకి కర్వ్ స్క్రీన్ అనమాట. అండ్ నాకు ఈ కర్వ్ స్క్రీన్ అయితే మీరు చూడొచ్చు, హాఫ్ ఆఫ్ ద ఫోన్కి కర్వ్ స్క్రీన్ ఇస్తున్నారు కానీ ఆ హాఫ్లో ఇంకో హాఫ్ వచ్చేసి బెజల్ అయితే ఉంటుంది. ఆ డిస్ప్లే కూడా హాఫ్లో హాఫ్ అనమాట. అంటే ఒక సైడ్ ఫోన్లో 1/4 ఆఫ్ ద డిస్ప్లే వచ్చేసి మనకి కర్వ్ స్క్రీన్ అయితే వస్తుంది. అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు. కర్వ్ స్క్రీన్ అని పెడుతున్నారు కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉండదు. అంటే శాంసంగ్ ఫోన్స్ యూజ్ చేసిన వాళ్ళు అయితే, నోట్ సిరీస్ యూజ్ చేసిన వాళ్ళు ఇదివరకు అయితే చాలా బీభత్సంగా ఉంటుంది ఆ కర్వ్ ఎడ్జ్ స్క్రీన్ అయితే మాత్రం. అది వచ్చేసి కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. వాటికన్నా ఇదైతే కర్వ్ స్క్రీన్ అయితే ఉంటుంది, బాగుంటుంది, మస్తు ఉంటుంది కర్వ్ స్క్రీన్ అయితే మాత్రం. మనకి ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సైడ్ ఇండికేషన్ అయితే వస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి అలా ఇండికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మాత్రం దీనిపైన కొన్ని రూమర్స్ వచ్చినాయో లేకపోతే ఏంటో అది తెలీదు. కొంతమంది చాలా యూట్యూబర్స్ అయితే ఫేస్ చేశారు టింట్ ఇష్యూ అని, స్క్రీన్ బాగాలేదు అన్నట్టుగా ఇష్యూస్ అయితే ఫేస్ చేశారు. అండ్ నేను నిన్న ఫోన్ తీసుకున్నా మా ఫ్రెండ్ దగ్గర నుంచి, ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా ఎటువంటి పిక్సెల్ డిసపియర్ అవడం కానీ, ఎటువంటి టింట్ ఇష్యూ కానీ, ఎటువంటి రెడ్ డాట్ ఇష్యూ కానీ నేనైతే ఫేస్ చేయలేదు ఈ ఫోన్లో అయితే మాత్రం. నాకైతే ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఉంది డిస్ప్లే విషయంగా వస్తే మాత్రం. అండ్ కెమెరాస్ కూడా ద బెస్ట్ ఇస్తున్నాయి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరాస్లో ద బెస్ట్ ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ వెనకాల వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్ అయితే మంచి నీట్ బిల్డ్గానే ఉంది. కాకపోతే పైకి వస్తాయి ఆ కెమెరాస్. పౌచ్ అయితే యూజ్ చేయాలి. ఒకవేళ దీన్ని ఏమన్నా అంటే పౌచ్ అయితే యూజ్ చేయాలి. కెమెరా ప్రొడక్షన్ పౌచ్ లేకుండా యూజ్ చేస్తే మాత్రం కెమెరాకి కొంచెం గీతలు అయితే పడితే కంపల్సరీ ఒక పౌచ్ అయితే మీరైతే మెయింటైన్ చేయాల్సిందే ఈ ఫోన్స్కి అయితే. అండ్ వాళ్ళు వచ్చేసి ఒక TPU కేస్ అయితే ఇస్తున్నారు, సూపర్ ఉంటుంది ఆ కేస్ కూడా. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఆ కేసులు అన్నీ ట్రాన్స్పరెంట్ కేసెస్ కదా, అవి కంపల్సరీ మాసిపోతాయి అని చెప్పుకోవచ్చు. అండ్ దీని బ్యాటరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటరీ ఏంటంటే 4510 mAh బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి 30 watts వాప్ ఛార్జింగ్ అయితే వస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పుకోవచ్చు దీన్ని అయితే. అండ్ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మనకు వచ్చేసి 1 hour 30 minutes వరకు 1 hour 30 minutes 0 to 100% అయితే మనకి ఛార్జ్ చేస్తుంది. అండ్ ఈ బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 1 day అయితే కంపల్సరీ ఇస్తుంది నార్మల్ యూజర్ అయితే. అదే పబ్జీ యూజర్ అయితే మాత్రం 3 hours 3.5 hours వరకు కంటిన్యూస్ గేమ్ ప్లే అయితే మనం అయితే ప్లే చేయొచ్చు ఈ ఫోన్తో. అది ఇక దీని యొక్క బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం పర్ఫెక్ట్ ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ 1 day అయితే కంపల్సరీ వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయక్కర్లేదు. అండ్ దీనికి వచ్చేసి ఈ OnePlus 8 Proలో అయితే మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అది కూడా వైర్లెస్ ఛార్జింగ్తో కూడా 30 watts వరకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు మనం అయితే. మంచి మంచి ఫ్యూచర్ అయితే దీంట్లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. మళ్ళీ OnePlus 8 కూడా వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ లేదు, ఓన్లీ OnePlus 8 Proకే సపోర్ట్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ అయితే మాత్రం. అది OnePlus 8 Pro విషయానికి వస్తే మాత్రం. మీరు చూస్తున్నారు మిస్ జేటెక్, నేను మీ జస్ట్ మాదేటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఫటాఫట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై నౌ.